పాకిస్తాన్‌కి ఇప్పుడు దేశంలోనే గాదు, క్రికెట్‌లో కూడా ఒక కష్టం వచ్చింది. పెద్ద షాక్‌కి గురైంది. అదేంటంటే ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ ఆడుతుంది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తూ పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. వెంటనే మైదానం వీడాడు. అతడి ప్లేస్‌లో కమ్రాన్ గులాంనైతే సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చాడు. ఫఖర్ గాయంపై పీసీబీ వర్గాలు స్పందించాయి. జమాన్ కండరాలు బెనకడంతో ఇబ్బంది పడ్డాడు. అతడిని వైద్య బృందం పరిశీలిస్తుంది. ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే ఇస్తాం అని పీసీబీ అయితే తెలిపింది. ఫఖర్ జమాన్‌కు ఇప్పటికే చాలా గాయాలయ్యాయి. గతంలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తొడకండరాలు పట్టేయడంతో చాన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఫఖర్ జమాన్ గాయంతో మైదానం వీడినప్పుడు మాజీ క్రికెటర్ రమీజ్ రజా కామెంటరీ బాక్స్లో ఉన్నాడు. అతని మైదానం వీడాడు. చాలా నొప్పితో బాధపడుతున్నట్లుంది. ఇది చాలా దురదృష్టకరం. ఒకవేళ ఫఖర్ జమాన్ గాయం తీవ్రమై బ్యాటింగ్ చేయకపోతే మాత్రం పాకుకు చాలా నష్టం. వన్డేల్లో అతడి అద్భుతమైన ఫామ్ను కోల్పోవలసి ఉంటుంది. పాకుకు ఇది ట్రాజడీనే మిగిలిస్తుందని రమేష్ వ్యాఖ్యానించాడు. ఫఖర్ జమాన్ విచిత్రంగా జారిపడ్డాడు. అది అత్యంత దురదృష్టకరం. ఫఖర్ మంచి బ్యాటర్. అతడు కనుక బ్యాటింగ్కి దిగకపోతే పాకుకు పెద్ద షాక్ తగిలినట్లే. ఆ జట్టు ఆందోళనకు గురి కావాల్సి ఉంటుందని మరో కామెంటర్ ఇయాన్ స్మిత్ అయితే తెలిపాడు.